హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తన కుమార్తె తన ఇంట్లోనే సన్నిహితంగా ఉన్న ఒక యువకుడిని గొంతు కోసి ఆమె తండ్రి చంపేశాడు అన్న అయితే ఒక న్యూస్ వైరల్గా మారింది. అందులో ఎంత నిజం ఉంది, అలాగే అది ఎంతవరకు నిజం, అటు సమాజాన్ని ప్రశ్నిస్తే ఒకలా చెప్తుంది. ఆమెకి అతనితో ప్రేమ వ్యవహారం ఉంది, అందుకే అతన్ని చంపేస్తే చూడలేక తిన కూడా ఆత్మహత్య చేసుకుంది అని కొందరు అంటుంటే, ఆమె తల్లి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఆమె అంటుంది, నా కూతురికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. నేను నా భర్త నా కుమార్తెల్లోని కొంచెం బిహేవియర్ తేడాగా అనిపించింది. ఏంటా అని చూసుకున్నాం. ఎంక్వైరీ చేస్తే ఆమెని ఏమైందమ్మా ఏంటని అడిగితే ఇలా అని చెప్పింది ఆ పాప. ఏమని చెప్పింది? అమ్మా, నన్ను మా సీనియర్ ఒకడు ఏడిపిస్తున్నాడు, అతను మెసేజ్ చేస్తున్నాడు, ఏమీ లేదు, కానీ మీతో చెప్పడానికి నాకు భయమేసింది, అందుకే చెప్పలేదు, నేను నాకు అందుకే చెప్పలేకపోయినమ్మా అని చెప్పి ఆమె చెప్తే, సరే అమ్మా అని చెప్పి షీ టీమ్కి ఫోన్ చేసి కంప్లైంట్ అయితే రేస్ చేశారు. షీ టీమ్ కూడా వచ్చి ఎవరు ఇతను ఏంటి అనేది కనుక్కుంటే అతను ఆమె కాలేజ్ మెట్టే, కాకపోతే సీనియర్ అంట. ఆ సీనియర్ని పిలిపించారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించారు. ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించి ఇలా చేయడం తప్పు కదా అని అడిగితే, అవునండి మాది తప్పే, ఇంకెప్పుడు ఇలా జరగదు, మా పిల్లవాడిని మేము చూసుకుంటాము, ఈ అమ్మాయికి చేసింది మేము తప్పేనండి అని రాసిచ్చి ఒక బాండ్ పేపర్ మీద కూడా ఆమెకి ఏమైనా జరిగితే మాదే పూచి అని చెప్పి సంతకం కూడా చేశారట. అయితే ఇదంతా వరకు బానే ఉంది. మరి ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ నా కూతురు ఒంటరిగా ఇంట్లో ఉండగా అతను వచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఫోన్ చేసి మీ ఇంటికి ఎవరో అబ్బాయి వచ్చారు అనేటప్పటికి ఆమె తన తమ్ముడికి భర్తకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూడమంటే ఆమె భర్త అలాగే తమ్ముడు ఇద్దరు కూడా వచ్చి చూసేటప్పటికి వెనక మొమ్మం నుంచి పారిపోతూ కనిపించాడు. వెంటనే అయితే అమ్మాయిని వీళ్ళు పట్టించుకోకుండా అతను ఎక్కడ పారిపోతాడో అని వీళ్ళిద్దరూ అతని వెనకాల పడి పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎలాగైతే పట్టుకున్నాక ఆమెకి ఎవరైతే సహస్రారెడ్డి వాళ్ళ అమ్మగారు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఆమె స్కూల్లో ఉన్నారట. అప్పుడు ఫోన్ చేస్తే ఒక 3 minutesలో ఆమె వచ్చేసిందంట. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు మళ్ళీ నా కూతురు వెంట ఎందుకు పడుతున్నావు అని గట్టిగా అడిగితే, ఎందుకు అలా అరుస్తున్నారు నా పైన, మీరు వెళ్ళి ఇంటికెళ్ళి మీ పాపను చూసుకోండి అని అన్నారట. మా పాపను చూసుకోండి, నువ్వెక్కడికి వెళ్తావు అంటే నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను, మీరు వెళ్ళి చూసుకోండి అని అనేటప్పటికి తన తమ్ముడిని తీసుకొని ఆమె అయితే ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఇంట్లో తన పాప ఉరి వేసుకొని అప్పటికే చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఆమెను దించి చూసేటప్పటికి బయటికి తీసుకొస్తూ ఉన్నారట వీళ్ళు వెళ్ళేటప్పటికి. ఇది జరిగింది నా కళ్ళ ముందైతే అని ఆ తల్లి చెప్తుంది. సహస్రారెడ్డి వాళ్ళ అమ్మ స్కూల్ నుంచి అతని దగ్గరికి వచ్చే సమయానికి అతని ఒంటి మీద రక్తపు మరకలు కానీ ఎలాంటి దెబ్బలు కానీ లేవు అని ఆవిడైతే చెప్తుంది. ఆమె అయితే ఇలా జరిగిందని చెప్తుంది. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పింది. అయితే వీళ్ళితన్ని పట్టుకున్నారు కదా, అతన్ని అప్పగించారా అంటే లేదు, మేము అప్పగించలేదు, కంప్లైంట్ మాత్రమే ఇచ్చాము అని చెప్తున్నారు. అయితే అప్పటికే ఆ తండ్రి అతన్ని గొంతు కోసేశాడా లేదంటే ఇంకేమైనా జరుగుంటుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏమో మరి కోపంలో చేసుండొచ్చేమో అని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, ఇది ఆత్మహత్య కాదు, హత్యే, మేము వచ్చేటప్పటికే అతను ఇంట్లోంచి పారిపోతూ ఉన్నాడు కదా, అతనే హత్య చేసి నా పాపని వెళ్ళిపోయి ఉంటాడు, అతనికి ఇంతకు ముందే కంప్లైంట్ ఇచ్చిన వల్ల కోపం ఉంది నా కూతురి పైన, అందుకే ఇలా చేసి ఉంటాడు అని ఆమె వాపోతుంది. అయితే నిజానికి అతనే చంపాడా లేదా ముందుగా అనుకున్నట్టు ప్రేమ వ్యవహారం వల్ల ఇతన్ని ఏం చేస్తారు అన్న భయానికి ఆమె పరువు పోయింది అని చనిపోయి ఉంటుందా అన్న కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఏం తేలుతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.